ఉర్విలో ఆయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగినరుడు సకల పాపములైతే సంగ్రహించునుగాని నిన్ను చేరడి విద్యుక్తి నేర్వలేడు. తుదకు కాలుని వద్ద దూతలిద్దరు వచ్చి గుంజుక కొనితని వారు గుంజుతుండ హింసకోర్వగలేక ఏడ్చి గంతులు వైచి దిక్కులేదని 4 దిశలు చూడా తన్ను విడిపింపవచ్చని ధన్యుడేడి ముందె నీ దాసుడయున్న ముక్తి గలుగు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ రోజున మానవుడు ఎప్పుడు ఏమి చేస్తున్నాడు అది మొదట్లో చెబుతున్నా. అది ఎందుకయ్యా అంటే అటువంటి స్వభావాలు మార్చుకోవాలనే ఉద్దేశంతో భగవంతుడిని ప్రార్థించాలనే ఉద్దేశంతో చెబుతున్నాం. భూమి యందు పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కూడా ఈ మాయ సంసారం మీద భ్రాంతి కలిగి ఇల్లు వాకిలి భార్య పిల్లలు ధనము ఇవి కావాలి, దీనికోసం రకరకాలైన పాపాలు చేసి అనేక రకాలుగా ధనాన్ని సంపాదించి నిన్ను ప్రార్థించేటువంటి యుక్తి లేక నిన్ను ఏ రోజు ప్రార్థింపక జీవితాన్ని గడిపి చివరి రోజున యమధర్మరాజు యొక్క దూతలిద్దరు వచ్చి కుట్టి పాశం వేసి లాక్కుని వెళ్ళేటువంటి సమయంలో నోటి మాట ఉండదు, కపం ఉంటుంది, పైత్యం ఉంటుంది, కపం పైకి ఎగలుతుంది, నోట్లోంచి మాట రాదు, కళ్ళతో చూస్తావు, ఏమీ చెప్పలేవు, అందరూ ఏడుస్తూ ఉంటారు. అట్లా బాధపడే రోజు చివరి రోజు వస్తుంది కదా. అదేమన్నా ముందు ఆలోచిస్తున్నామా? మనం ముందుగా ఆలోచిస్తే అది ఆలోచించకుండా జీవితం అంతా గడిపి చివరి రోజున యమదూతలు తీసుకొని వెళ్ళి బాధ పెట్టే రోజున ఏమి బాధపడితే ఏమిటి ప్రయోజనం ముందుగా తెలుసుకొని నిన్ను ప్రార్థించడం చాలా మంచిది. ముందు జ్ఞానం కలిగి ప్రతిరోజు భగవంతుడైన నిన్ను ప్రార్థిస్తూ ఎప్పుడైతే ఉంటామో, నీకు దాసులమై నమస్కారం చేస్తామో, యమదూతలతో పని లేకుండా స్వర్గానికి వెళ్తామయ్యా అని రోజు ప్రొద్దున్నే ప్రార్థన. ఇది దైవ ప్రార్థన. ఈ పద్యం యొక్క అర్థం ఇది. ఈ రోజున క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ పాడ్యమి బుధవారం తెల్లవారుజామున 5:33 వరకు, స్వాతి నక్షత్రం 11:45 వరకు వర్జం లేదు. ఈ రోజున బుధవారం రోజు బుధుడిని పూజించాలి. మరి స్వాతి నక్షత్రానికి రాహువుని గురువుని పూజించాలి, మద్ది చెట్టుని పూజించాలి. ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రార్థన చేయటం చాలా అవసరం అని చెబుతున్నాను. ఈ రోజున చైత్ర బహుళ పాడ్యమి బుధవారం, మరి పాడ్యమి బహుళ పాడ్యమి స్వాతి నక్షత్రం, స్వాతి విశాఖాస్త్రయో తులా వృషభయో భృగు, తులా వృషభ రాశులకు శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుని పూజించాలి, రాహువుని పూజించాలి, గురువుని పూజించాలి, బుధుడిని పూజించాలి. ఇన్నిటినీ మించి నీ ఇష్టదైవాన్ని పూజించాలి. ఇది అన్ని మతాలకి అతీతంగా చెప్పే మాట. ఎవరి దేవుడైనా ఒక్కడే. ఏ దేవుడైనా చెప్పేది ఒకటే మంచి మాట. ఏ దేవుడు చెప్పినా నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండమని చెబుతూ ఉన్నారు. ఏ దేవుడైనా నీవు ఎవరికి అపకారం చేయమని చెప్పటం లేదు. ఏ దేవుడైనా ఉపకారం చేయమని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇది విన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ మతమా ఆ మతమా అనేది ఆలోచించద్దు. నీ మతం సమ్మతం. సమ్మతం అంటే అర్థమైంది నువ్వు ఇష్టపడి దైవాన్ని పూజించడం. మరి ఈ రోజున 2024 ఏప్రిల్ నెల 24వ తారీఖు బుధవారం, ఇంగ్లీషు సంవత్సరం, తెలుగు
క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ పాడ్యమి బుధవారం స్వాతి నక్షత్రం వర్జం లేదు. ఇది తెలుగు సంవత్సరం. కాబట్టి హిందూ మతంలో దేవతా పూజ చేయాలంటే తెలుగు సంవత్సరం నెల, తిథి, వర్జం, వారం అన్నీ కూడా కావాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మద్ది చెట్టును పూజించడం చాలా విశేషం. స్వస్తి.